కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ని ఎలా లాక్ చేయాలో అట్లానే లాక్ చేస్తుంది. ఇక్కడ జరిగిన అటాక్ లో దాదాపు 26 మంది ఇండియన్స్ వరకు చనిపోయారు. ఈ అటాక్ జరిగిన వెంటనే విదిన్ 48 గంటల్లో ఇండియాలో ఉండే పాకిస్తాన్ సిటిజన్స్ అందరూ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆర్డర్ చేసింది. సెకండ్, 1960లో జవహర్లాల్ నెహ్రూ ఇండస్ వ్యాలీ ట్రీటీ పెట్టారు. దాన్ని ఇప్పుడు తీసేసి ప్రజెంట్ మన దేశం నుంచి పాకిస్తాన్ లోపలికి 80% నీళ్ళు అనేవి ఈ ఇండస్ వ్యాలీ నుంచే వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కూడా తీసేయడం వల్ల పాకిస్తాన్ మొత్తం వాటర్ క్రైసిస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలా రెండో విధంగా లాక్ చేసింది. మూడోది అటారీ వాగా బార్డర్. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో నడిచే ఈ ట్రేడ్ ని ఇప్పుడు ఇండియా కంప్లీట్ గా కట్ చేస్తుంది. దీని వల్ల ఒకప్పుడు పాకిస్తాన్ కి బెనిఫిట్ అవుతూ ఉండే, బట్ ఈ ఉగ్రవాదుల సంఘాలు ఇండియన్ బార్డర్లకి అడుగు పెట్టకుండా ఎప్పుడైతే కంప్లీట్ గా నాశనం అయిపోతాయో అప్పుడే ఇండియా పాకిస్తాన్ మీద నుంచి ఇవన్నీ తీసే ఛాన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ పాకిస్తాన్ కి సంబంధించిన ఏ ఒక్క టెర్రరిస్ట్ కనిపించినా గానీ పిట్టను కాల్చినట్టు కాల్చేసి వాన్ దేశంలోకి విసిరిపడేయాలనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకి మనం మట్టి మీద అడుగు పెట్టే అర్హత కూడా ఉండొద్దు.